పూజ్య స్వామీజీ గలం కలపడానికి వచ్చినటువంటి ఒక హిందూ బంధువులందరికీ కూడా స్వాగతం. మన యొక్క తాతలు ముత్తాతలు విదేశీ సుమారుగా 1000 సంవత్సరాలు మన యొక్క పోరాటం చేశాం. అనేక త్యాగాలను పోరాటం చేశాయి. అది ఇస్లాం దురాక్రమణలకు వ్యతిరేకంగా కావచ్చు, ఇతర బలిదానాలను మరిచి ఏదైతే మన యొక్క పూర్వజుల యొక్క ఆకాంక్ష ఉండిందో భారత మాతను విముక్తి దేశానికి నాయకులమని ప్రజలకు నాయకులమని చెప్పుకునేటటువంటి ఒక కాంగ్రెస్ నాయకులు అధికార ఉపన్యాసాల్లో యూట్యూబ్ లో చూడండి. అట్లాగే పాకిస్తాన్ కావాలనేటటువంటి ఉపన్యాసాలు ఇచ్చినటువంటి ఒక జిన్నా ఉపన్యాసాలను కూడా ఒకసారి వినండి. అతను కేవలం 5-6 నెలలు మాత్రమే బతుకుతాడు. కాబట్టి మీరు కొద్దిగా ఓపిక బట్టి ఈ పార్టీషన్ అనే దాన్ని ఎలాగైనా సరే 1 సంవత్సరం అంగీకరించొద్దండి, జిన్నా చనిపోతాడని చెప్పాడు. ఇది పార్టీషన్ రహస్యాల్లో ఉండేటటువంటి ఒక అంశం. రాజీవ్ దీక్షిత్ యొక్క ఉపన్యాసాల్లో మనకు కనిపిస్తుంది. కారణం తెలియదు. గాంధీ గారు దీన్ని ఎందుకు ఉపేక్షించారో తెలియదు. సంవత్సరం లోపల చనిపోయేటటువంటి ఒక వ్యక్తి యొక్క ఆకాంక్షను తీర్చడం జరిగింది. మౌంట్ బాటన్ 48లో ఇవ్వాలనే ప్లాన్తో వచ్చినటువంటి ఒక వ్యక్తి దేశ పరిస్థితులను అర్థం చేసుకొని ఆలస్యమైతే ఈ దేశాన్ని విభజించలేము, కాబట్టి వీలైనంత తొందరగా ఈ దేశాన్ని విభజన చేయాలి, దానికోసం ఈ బ్రిటిష్ అధికారి అటు నెహ్రూతో, కాంగ్రెస్తో కాదు, అర్థం చేసుకోవాలి, అటు నెహ్రూతో ఇటు జిన్నాతో సంప్రదింపులు జరిపాడు. నెహ్రూ నొప్పించాడు. జిన్నాకు ఎలాగూ కావాలి పార్టీషన్. ఇదే సందర్భంలో దేశానికి స్వాతంత్రం రాబోతుంది. కాంగ్రెస్ లో ఆ రోజు ఒక 2 తప్ప సుమారు 15-16, నాకు కరెక్ట్ గా నంబర్ తెలియదు, దాదాపుగా 90% అందరూ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ అధ్యక్షుడు కావాలి, రాబోయేటటువంటి ఒక స్వతంత్ర భారతానికి ఆయన నాయకుడు కావాలి ప్రభుత్వానికి అని కోరుకున్నారు. కుట్రలు జరిగాయి. ఈ మధ్యనే మనం టీవీలో చూస్తున్నాం, ఫ్రీడమ్ అట్ మిడ్నైట్ అనేటటువంటి ఒక సీరియల్ రాబోతుంది. దాంట్లో దేశమంతా కూడా యాక్సెప్ట్ చేసి ఆయన ఒక మాట చెప్తే ఆ మాట మీద నడిచేటటువంటి ఒక వ్యక్తి గాంధీ గారు, కాంగ్రెస్ కు పటేల్ యొక్క అవసరం ఉంది, దేశానికి నెహ్రూ యొక్క అవసరం ఉంది. ఈ మాటలు అన్నది ఎవరో కాదు, మహాత్మా గాంధీ. తన శరీరాన్ని కోసినా సరే దేశాన్ని యొక్క విభజన నేను యాక్సెప్ట్ చేయను అంటే ఐఎమ్ రెడీ టు డై బట్ ఐ విల్ నాట్ యాక్సెప్ట్ ది పార్టీషన్ అన్నటువంటి యొక్క గాంధీ నెహ్రూ యొక్క బ్లాక్మెయిల్కు, వివిధ రకాల కారణాలకు పార్టీషన్ ఒప్పుకోవడం జరిగింది. ఆ రోజు గాంధీ గారు ఒక్కరు నిలబడి ఈ దేశము ముక్కలు కావడానికి వీల్లేదు అని ఒక్క మాట నుంటే ఈరోజు భారతదేశము ముక్కలై ఉండేది కాదు.
కొంతమంది ఈ రోజు కూడా కాంగ్రెస్ నాయకులు చాలా గొప్పగా మేము స్వాతంత్రం తెచ్చామని చెప్తున్నారు. 1 కోటి మంది పైగా నిరాశ్రయులయ్యారు. లక్షల మంది ఊతకోత కోయబడ్డారు. ఓ కాంగ్రెస్ నాయకులారా, ఇది మీ పార్టీ చేసినటువంటి భారత మాతకు చేసినటువంటి పాపం కాదా అని అడుగుతున్నాను. పేదలు, వ్యాపారస్తులు తమ తరాల నుంచి ఉంటున్నటువంటి ఒక భూభాగాలను వదిలి, తమ యొక్క స్వస్థలాలను వదిలి, సంపాదించుకున్నటువంటి ఒక సంపదలను వదిలి భిక్షగాలలాగా భారతదేశంలోకి రావటం జరిగింది. ఈ పాపం మీది కాదా అని నేను అడుగుతున్నాను. కాంగ్రెస్ నాయకులు ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా మేము స్వాతంత్రం తెచ్చాం, మేము స్వాతంత్రం తెచ్చామని అంటున్నారు. బంగ్లాదేశ్ యొక్క విముక్తి ఏ కాంగ్రెస్ వాడు చేశాడా? ఇందిరాగాంధీ పోరాటం చేసిందా? కాంగ్రెస్ సేవాదళ్ పోరాటం చేసిందా? భారతదేశం యొక్క సైన్యం బంగ్లాదేశ్ను విముక్తి చేసింది. లక్షల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టాం. మన యొక్క వీర సైన్యులు అమరులయ్యారు. మరి ఇంతటి త్యాగం చేసి బంగ్లాదేశ్ను విముక్తి చేసినటువంటి యొక్క బంగ్లాదేశ్లో ఈరోజు పరిస్థితి ఏంటి? హిందువుల యొక్క ఊచకోత. లాహోరు సిక్కుల యొక్క కేంద్రం, విప్లవకారులకు కేంద్రం. భారతదేశం ఇప్పుడున్నటువంటి ఒక సరిహద్దుకు కేవలము కొన్ని 10-20 కిలోమీటర్లు అనుకుంటాను నేను, బార్డర్లో ఉండేటటువంటి ఒక మహానగరం. దాన్ని ఆగస్టు 14 అర్ధరాత్రి వరకు కూడా ఎవరికి తెలియదు లాహోర్ భారతదేశంలో ఉంటుందా, అక్కడ ఉంటుందా. అక్కడ ఉన్నటువంటి హిందువులంతా అనుకున్నారు లాహోర్ మహానగరంలో సిక్కుల యొక్క కేంద్రం అది. భారతదేశం అప్పుడు భారతదేశంలో అంతర్భాగం, మేము భారత్లోనే ఉంటామనుకున్నారు. కానీ బ్రిటిష్ వాడు గీసినటువంటి ఒక గీతకు అది పాకిస్తాన్ పాలైంది. సింధు కరాచీ అలాగే పోయింది. బెలూచిస్తాన్ వాళ్ళు మేము పోము అన్నారు. గాంధీకి చాలా అభిమానైనటువంటి శిష్యుడైనటువంటి సరిహద్దు గాంధీ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గాంధీ దగ్గరికి వచ్చి, మమ్మల్ని ఆ రాక్షసుల నోట్లో వేయొద్దండి, మేము భారత్తో ఉంటామని చెప్పడం జరిగింది. కానీ అవేవి జరగలేదు. మరి ఇన్ని అఘాయిత్యాలు, ఘోరాలు అన్ని జరిగిన తర్వాత, తల్లి భారతాన్ని ఖండించుకున్న తర్వాత, ఈరోజు మళ్ళీ అస్సాంలో భూభాగాలు మన భారతదేశంలో ఉంటాయో లేదో అనేటటువంటి ఒక ప్రశ్న. త్రిపురలో ముస్లిం మెజారిటీ, బంగ్లాదేశీయుల మెజారిటీ, అస్సాంలో బంగ్లాదేశీయుల మెజారిటీ, బీహార్లో బంగ్లాదేశీయుల మెజారిటీ, జార్ఖండ్లో బంగ్లాదేశీయుల యొక్క మెజారిటీ స్థానాలు. ఆదివాసీ క్షేత్రాల్లో జొచ్చుకపోయి ఆడపిల్లలను పెళ్లి చేసుకొని రాజకీయ అధికారం కూడా సంపాదించి ఆస్తులు కొల్లగొట్టినటువంటి ఒక సందర్భం కళ్ళ ముందు చూస్తున్నాం. We are again forwarding to another partition. కళ్ళు తెరిచి చూడకపోతే మళ్ళీ పార్టీషన్ ఈ దేశంలో జరిగేటటువంటి ఒక ఆస్కారం ఉంది. కాబట్టి రాబోయేటటువంటి ఒక రోజుల్లో హిందూ సమాజం, నేను కాలేజీలో చదివేటప్పుడు చెప్తుండేవాడు, ప్రపంచంలో
హిందూ రాష్ట్రం ఏదైనా ఉందా అంటే నేపాల్ పేరు చెప్పుకునేవాళ్ళం. ఎందుకంటే అప్పటికే మన భారతదేశం సోషల్ సెక్యులర్ ఈ దీంట్లోకి వచ్చింది. చాలా మంది ఈరోజు ఈ సెల్ ఫోన్ లాంటి యొక్క కాన్స్టిట్యూషన్ ప్రజలకు చూపుతూ ఇది అంబేద్కర్ రాసినటువంటి ఒక శిలాశాసనం, దీని జోలికి ఎవరైనా ఇస్తే వాడు బగ్గుమంటాడు, వ్యతిరేకిస్తాం, వాడిని తుదముటిస్తామని చెప్తున్నారు. కానీ అంబేద్కర్ రాసినటువంటి ఒక ప్రియంబల్లో ఈ సోషల్ అండ్ సెక్యులర్ అనే పదాలు ఎందుకు పెట్టలేదు? ఇందిరాగాంధీ ఎందుకు పెట్టింది ఆ పదాలు? అంబేద్కర్ను అభిమానించేటటువంటి వాళ్ళకు నేను ప్రశ్నిస్తున్నాను ఈ వేదిక నుండి. డెమోక్రాటిక్ రిపబ్లిక్ అనేటటువంటి భారతదేశాన్ని వర్ణిస్తూ ఇది గణతంత్ర ప్రజాస్వామ్యం అని చెప్పేసి రాశారు ప్రియాంబిల్లో. ఆ గణతంత్ర ప్రజాస్వామ్యానికి సామ్యవాద, సెక్యులర్ అనే పదాలు చేర్చినటువంటి ఒక ఇందిరాగాంధీ ఎవరు? కాంగ్రెస్ కాదా? సిగ్గుండాలి ఈ పుస్తకం చూపడానికి. మీ కుటుంబంలో ఉన్నటువంటి మీ నాన్నమ్మ రాజ్యాంగాన్ని మార్చింది. అట్లాగే 5 సంవత్సరాల పార్లమెంటును 6 సంవత్సరాలు చేసింది ఎవరు? ఇలాంటివి చెప్పుకుంటూ పోతే కోకల్లలుగా ఉన్నాయి. 2 విషయాలు నేను ఇక్కడ నుంచి చెప్పదలుచుకున్నాను. స్వామివారు కూడా ఉన్నారు, స్వామీజీలు ఉన్నారు. వాళ్ళు కూడా నేను చెప్పినటువంటి విషయం యథార్థమా కాదా అనేటటువంటి వారు కూడా సమర్థిస్తారా లేదా చెప్పాలి. యుద్ధాయ కృత నిశ్చయ. ఈ దేశంలో తిరిగి ఒకసారి కేరళ నుంచి, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, బెంగాల్ వరకు, ఇటు రాజస్థాన్, కచ్ వరకు కూడా ఒక ధార్మిక యుద్ధం అనేటటువంటి జరగబోతుంది. ఇట్ ఈస్ ఎ డిసైడెడ్ ఫ్యాక్టర్. ఈ యుద్ధంలో గెలిస్తే మన ఈ కాషాయం యొక్క టోపీ నిలబడుతుంది. ఈ యుద్ధంలో ఓడిపోతే ఈ మరి ఒక పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, ఇరాను అవుతుంది అనేటటువంటి విషయాన్ని హెచ్చరిస్తున్నాను. రెండవ విషయం చాలా ముఖ్యమైనటువంటి విషయం. స్వాతంత్రం వచ్చిన తర్వాత హిందువులు రాజకీయమైనటువంటి ఎజెండాను మన ముందు పెట్టుకోలేదు. ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా హిందూ సమాజం పనిచేస్తూ వచ్చింది. కానీ ఈరోజు ఆ పరిస్థితులు దేశంలో లేవు. హిందూ సమాజం అంతా కూడా ఒక రాజకీయ ఎజెండాను తీసుకొని ఎన్నికల్లో కూడా మనం పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. చివరిగా పెద్దలు, యోగి పుంగవులు, అట్లాగే ప్రజలను పాలించే బాధ్యత తీసుకున్నటువంటి ఒక మహానేత యోగి ఆదిత్యనాథ్ గారు ఏదైతే చెప్పారో, బటింగేతో ఇది చారిత్రకమైనటువంటి ఒక సత్యము. దీన్ని అర్థం చేసుకోవాలి హిందూ సమాజము. రాబోయేటటువంటి యుద్ధానికి సిద్ధం కావాలి. హిందూ సమాజం అంతా కూడా రాజకీయమైనటువంటి హిందూ ఎజెండాతో ముందుకు వెళ్ళాలని మీ అందరినీ కూడా కోరుతూ విరమించుకుంటున్నాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వందే భారత మాతరం. ఆర్గనైజర్స్ అందరూ కూడా గమనించి మన యొక్క ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి జాతీయ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు వచ్చారు. వారందరూ పూజ్య శ్రీ 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 చిన్నజీయర్ స్వామి ఆశ్రమం నుంచి పూజ్య శ్రీ 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 దేవనాథ జీయర్ స్వామి వారు విచ్చేశారు. వారికి సాష్టాంగ నమస్కారాలు. సంబంధించినటువంటి పూజ్య స్వామీజీలు కూడా విచ్చేశారు. వారికి కూడా
సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా నమస్కారాలు. అదేవిధంగా హరిదర్శన్ స్వామీజీ వారు విచ్చేశారు, వారికి కూడా పాదాభివందనాలు. శబరిమల అయ్యప్ప సేవా సమాజం రాష్ట్ర సంఘటన మంత్రి శ్రీ బుచ్చిరెడ్డి గారు మన మధ్యన ఉన్నారు సంఘీభావ సభ లోపట. అదేవిధంగా శ్రీశైలం నుంచి శ్రీ 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 వెంకటేశ్వర స్వామీజీ వారు విచ్చేశారు. మన వైదిక సంస్కృతి, భారతీయ సంస్కృతి సంప్రదాయాలు చాలా గొప్పవి. స్వీయ ఆరాధన, సర్వ ఆదరణ అనేటువంటి నినాదంతో పూజ్యశ్రీ చిన్నజీయర్ స్వామి వారు వారి కార్యక్రమాలన్నీ నడిపిస్తూ ఉంటారు. అంటే మనము నమ్మిన, మనం విశ్వసించిన దైవాన్ని మనం ప్రేమిస్తూ ఎదుటి వాళ్ళు విశ్వసించినటువంటి దైవాన్ని ఆదరించాలి అని వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. కానీ ఈనాడు సమాజంలో మనం చూస్తున్నాం, మతం పేరుతోనో కులం పేరుతోనో అందరినీ అణగదొక్కాలి, మేం మాత్రమే ప్రపంచంలో నిలబడి ఉండాలి అనుకునే వాళ్ళు చాలామంది తలెత్తుతున్నారు. అలాంటి వాళ్ళని దాన్ని అణచాల్సిన అవసరం ఉంది అని ఈనాడు హిందూ సమాజం గుర్తించి సంఘీభావ సభ అని ఒకదాన్ని ఇక్కడ ఏర్పాటు చేసింది. చిన్నప్పుడు ఒక కథ చెప్తూ ఉండేవాళ్ళు పెద్దలు. ఒక ఊరు, ఆ ఊరికి ఎటు వెళ్ళాలన్నా ఒకటే దారి, ఆ దారి తప్ప వేరొక దారి లేకుండా ఆ ఊరు ఉండేది. ఆ దారిలో ఒక సర్పం ఒకనాడు వచ్చింది. అది బుసలు కొడుతూ వచ్చే వాళ్ళని భయపెడుతూ ఉంటే ఆ దారిలో వెళ్ళే అవకాశం లేకుండా ఊరు పూర్తిగా బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్న కాలంలో ఒకానొక స్వామీజీ ఆ ఊరికి వచ్చినప్పుడు వాళ్ళ ఊరి వాళ్ళు చెప్పారు, స్వామి మాకున్నది ఒకే దారి, ఆ దారి గుండా వెళ్ళడానికి భయం వేస్తుంది, ఎందుకంటే ఒక సర్పం ఉంది అక్కడ, అది వెళ్ళే వాళ్ళని కాటేస్తుంది, వెళ్ళే వాళ్ళని వెళ్లకుండా చేస్తుంది. సరే స్వామీజీ వెళుతూ వెళుతూ ఆ సర్పానికి చెప్పారు, ఏమయ్యా నువ్వు బ్రతకాలి లోకంలో, వాళ్ళు బ్రతకాలి, కనుక నువ్వు అలా ప్రమాదం అయ్యేట్టుగా ఉండకూడదు. సరే స్వామీజీ చెప్పారు కదా అని సర్పం ఆనాటి నుంచి బుస కొట్టడం మానేసింది, ఎవరిని కూడా కాటు వేయకుండా ఉండాలి అని తన జీవితాన్ని గడుపుతూ ఉంది. ఈ విషయం తెలిసినటువంటి ఊరి వాళ్ళు వెళుతూ వెళుతూ వాళ్ళకి అవకాశం ఉంది వెళుతున్నారు. అయితే చిన్నలు పెద్దలు వెళ్ళేటప్పుడు ఆ సర్పాన్ని దాన్ని అదేం చేయడం లేదు కదా, దాన్ని తోకపట్టి లాగడం, దాని మీదకి రాళ్ళు వేయడం, దాన్ని రకరకాలుగా హింసించడం, ఇలా చేస్తూ చేస్తూ ఉన్నా కూడా స్వామీజీ చెప్పారు కదా అని ఆ సర్పం ఏం చేయకుండా అలాగే భరిస్తూ ఉండేది. ఓ సంవత్సర కాలం తర్వాత మళ్ళీ స్వామీజీ ఆ మార్గంలో వచ్చినప్పుడు శరీరమంతా గాయాల పాలై చిక్కిశల్యమైనటువంటి సర్పాన్ని చూసి, ఏమయ్యా ఏం జరిగింది అని అడిగాట. అంటే స్వామీజీ మీరు చెప్పారు కదా ఎవరిని ఏమీ అనొద్దని, అందుకే ఇలాగే ఉండిపోయాను అంటే స్వామీజీ చెప్పారు, భగవంతుడు నీకు శక్తిని ఇచ్చాడు, ఎవరిని కాటు వేయొద్దన్నాం కానీ వాళ్ళకి ప్రమాదం కలిగించొద్దన్నాం కానీ నీకు భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి బుసకొట్టడం, ఎదుటి వాళ్ళు నీ దగ్గరికి ప్రమాదాన్ని కలిగించడానికి వస్తే వాళ్ళని భయపెట్టడం అనేది, అది కూడా మానితే నీ జీవితం ఇలాగే ఉంటుంది. కనుక నీకేది భగవంతుడు ఇచ్చాడో ఆ శక్తిని ఎదుటి వాళ్ళని భయపెట్టడానికి లేదా ఎదుటి వాళ్ళని నీకు ప్రమాదం కలిగించకుండా ఉండడానికి వాడుకోవడం తప్పు కాదు. ఇది మరిచిపోయి మనమంతా ఉన్నాము అని దాన్ని మళ్ళీ గుర్తు చేయడం కోసమేమో ఈనాడు ఈ సంఘీభావ సభని మన వాళ్ళు ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. ఎందుకంటే నిజానికి ఇప్పటిదాకా విన్నాం, బంగ్లాదేశ్ అనేటువంటి ఓ చిన్న దేశం ఏర్పడడానికి భారతే కారణమనే విషయాన్ని మరిచిపోయి ఈనాడు అక్కడ వాళ్ళ ఆధిపత్యాన్ని, వాళ్ళ మతానికి ఆధిక్యాన్ని ఇవ్వాలి అని రకరకాలుగా హింసిస్తున్నటువంటి ఆ దేశాన్ని చూసి భయపడే స్థితి నుంచి, భరించే స్థితి నుంచి ఎదుర్కొనే స్థితికి మనం చేరాలి అని మన వాళ్ళు ఇక్కడికి చేరుకున్నారు. చాలా సంతోషం.
మనదంతా సహనంతో కూడినటువంటి జాతి. ఓర్పు, సహనము, ఎదుటి వాళ్ళను ఆదరించడము ఇది మనకు తెలిసినది. కానీ ఆ సహనమే మన చేతగాని తనం అనుకుంటే ఎదుటివాడికి ఇది చేతగాని తనం కాదయ్యా, అవసరమైతే తల కూడా తీయగలమని చెప్పగలిగేటువంటి సాహసం మనకి కావాలి. ఎందుకంటే మనమున్న చోట మనం ఎదుటివాడికి బానిసగా బ్రతికే స్థితి చాలాసార్లు అలాంటి స్థితి మనమే తెచ్చుకున్నాం, వాటి నుంచి మళ్ళీ మనమే దాటుకున్నాం. మనకుండేటువంటి గొప్పతనం అది. సుమారు 800 సంవత్సరాలు పరాయి పాలనలో, ఆ తర్వాత మరొక 250 సంవత్సరాలు బ్రిటిషర్స్ పాలనలో బానిసలుగా ఉన్నటువంటి ఈ జాతి ఆ బానిసత్వాన్ని నుంచి తమని తాము బయటికి తెచ్చుకున్న ఇప్పటికీ ఓటు బ్యాంకు కోసం రాజకీయ నాయకులు చేసేటువంటి జిమ్మిక్కులన్నీ వాళ్ళని కాదు, వాళ్ళ తర్వాత తరాలను కూడా బానిసలుగా చేసే దిశగా సాగుతుండడం నిజానికి అది సహించరాని విషయం. దాన్ని మనమంతా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. అది చెప్పడం కోసమే ఈ సంఘీభావ సభ. ఈనాడు మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ గెలుపొందడానికి కారణం సుమారు 60,000 సంస్థలని ఒకచోటికి తెచ్చి, ఐక్యతా వేదిక మీదకి తెచ్చి, భారతీయత గురించి మన హిందువులు మన దేశంలో మనం గర్వంగా బ్రతకడానికి కావాల్సినటువంటి ఒక ప్రచారాన్ని ఆర్ఎస్ఎస్ చేయడం ద్వారా మహారాష్ట్రలో ఈనాడు భారతీయ జనతా పార్టీ విజయకేతనం దాన్ని ఎగరవేయగలిగింది. అది కేవలం మహారాష్ట్ర కాదు, ప్రతి రాష్ట్రంలోనూ అలా చేయగలిగిన నాడే భారతీయతని, మన హైందవ సంస్కృతిని, మనలో ఉండేటువంటి అందరినీ ఆదరించే గుణాన్ని మనం నిలబెట్టుకోగలుగుతాం. నిజానికి మనందరిలో ఆదరించే గుణాన్ని చేతగాని తనమని అనుకుంటున్నారు. కానీ అది ఒక్కొక్కసారి తుఫానుగా మారితే లేదా ఒక సైక్లోన్గా మారితే ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం కూడా మనకుంది. ఈనాడు ఒకనాడు వైష్ణవ సంప్రదాయానికి, హైందవ సంప్రదాయానికి ఆధారమైనటువంటి గోవా ఈనాడు క్రిస్టియానిటీకి, లేదా కేరళ ఈనాడు క్రిస్టియానిటీకి, లేదా ఇంకొక ప్రాంతం అదొక ముస్లిం మతానికి, ఇలా మనం మన భారతీయతని, మన దేశాన్ని మనమే ముక్కలు చేసుకుంటున్నాం. కారణం మనలో ఐక్యత లేకపోవడం. అది గుర్తించాల్సిన అవసరం మనకి ఈనాడు ఏర్పడింది. అందుకోసమే ఈ ఐక్యవేదిక సంఘీభావాన్ని తెలియజేయడం కోసం, నిజానికి అందరూ బాగుండాలని కోరుకునే జాతి మనది. అది అమెరికా అయినా, అరబ్ అయినా, లేదా ఇంకొక ఇజ్రాయిల్ అయినా అందరూ బాగుండాలని కోరుకుంటాం. కానీ ఆ మనం బాగు లేకుండా ఉండే స్థితి ఏర్పడితే దాన్ని ఎదుర్కొనే అవసరం మనకుంది అని గుర్తించాల్సినటువంటి పరిస్థితులు ఈనాడు ఏర్పడ్డాయి. దానికోసం మనం సిద్ధపడాలి. ఈ బంగ్లాదేశ్లో ఈనాడు జరుగుతున్నటువంటి మారణ హోమం కావచ్చు, బంగ్లాదేశ్లో ఎక్కడో జరుగుతుందని మనం అనుకుంటున్నాం. కానీ మన ఇంటి చుట్టుపక్కల, మన ప్రాంతాల్లో, మన ఊళ్ళలో కూడా అలాంటివి జరుగుతున్నా మన దృష్టికి రాకపోవడం దురదృష్టకరం. ఈనాడు అది ఎదురుగా కనపడుతుంది కనుక మనం దాన్ని ఆలోచిస్తున్నాం. కానీ కనపడకుండా చాప కింద నీరులా సాగిపోయేటువంటి మత మార్పిడులు కావచ్చు, లేదా మతోన్మాదం కావచ్చు, దాన్ని గుర్తించాల్సిన అవసరం, దాన్ని అరికట్టాల్సిన అవసరం, అందరూ కలిసి ఒక వేదికగా సాగాల్సిన అవసరం ఉంది అని మనకి ఒక హెచ్చరిక ఈనాడు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి మారణ హోమం. అది మనకొక గుణపాఠం కావాలి. ఎక్కడో జరుగుతుంది అని అనుకోకండి. అది కూడా ఒకనాడు అఖండ భారత్లో భాగమే అయినప్పటికీ దాన్ని ఒక ప్రత్యేక దేశంగా గుర్తించి వారికి ఆ గౌరవాన్ని ఇచ్చినటువంటి దేశానికే వెన్నుపోటు పొడిచేటువంటి క్రమంలో సాగుతున్న దాన్ని అరికట్టాలి, ఎదుర్కోవాల్సిన అవసరం మనకు. ఈనాడు కేంద్ర నాయకత్వం కావచ్చు, లేదా ప్రాంతీయ నాయకత్వం కావచ్చు, ఆ దిశగా సాగుతున్నందుకు నిజంగా వాళ్ళందరినీ కూడా అభినందించాలి. వాళ్ళందరి వెనకాతల నిలబడాల్సిన అవసరం సమాజానికి ఉంది అని గుర్తు చేయడమే ఈ సంఘీభావ సభ ప్రధానమైన ఉద్దేశంగా మేము భావిస్తాం. నిజానికి దురదృష్టం ఏంటంటే, ఓటు బ్యాంకు కోసం, మతాలకు సపోర్ట్ చేయడం కోసం డబ్బులు పంచితే ఆ డబ్బుల కోసం ఓట్లేసి వాళ్ళని గెలిపిస్తున్నారు.
కానీ ఆ ఇచ్చే నోటు లేదా దానివల్ల ఏర్పడే సుఖం తాత్కాలికం. 5 సంవత్సరాలు మన జాతిని, మన గౌరవాన్ని, మన దేశాన్ని తాకట్టు పెడుతున్నామని ఆలోచించకుండా ఓటు వేసేటువంటి ఈ సమాజానికి మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ వేదిక వేధించి. ఎందుకంటే ఎవడు గెలిస్తే నాకేంటి, ఈ పూట నాకు కావాల్సింది నాకు వస్తుంది, నేను తినాల్సింది నేను తాగాల్సింది నాకు వస్తుంది కదా అనుకుంటూ ఓట్లు వేసేస్తున్నారు. స్వార్థం కోసం వాళ్ళు ఆ రకంగా నాయకుల్ని ఎన్నుకుంటున్నారు. కానీ ఎన్నుకోబడినటువంటి నాయకులు మీ జాతిని, మీ గౌరవాన్ని, మీ అభిమానాన్ని ప్రపంచ దేశాల ముందు తాకట్టు పెడుతున్నారు, ఇతర మతాల ముందు తాకట్టు పెడుతున్నారని ఆలోచించినటువంటి సమాజానికి చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంది అని గుర్తు చేయడం కోసం ఈ సభ ఏర్పడింది అని మేము భావిస్తాం. అందుకోసం మనమంతా కలిసి ముందుకు సాగుదాం. బంగ్లాదేశ్లో ఈనాడు జరుగుతున్నటువంటి మారణకాండను ఆపవలసిందిగా అటు ఐక్యరాజ్య సమితి కావచ్చు, లేదా ప్రపంచ దేశాలకు కావచ్చు, భారతదేశం తరపున పిలుపునివ్వాల్సినటువంటి ఒక ప్రధానమైనటువంటి బాధ్యత మనందరికీ భారతీయులుగా మనకు ఉంది అని మనం చాటే ప్రయత్నం చేద్దాం. ఈ సంఘీభావ సభను ఏర్పాటు చేసిన వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా మేము అభినందిస్తున్నాం. కేవలం సభలు, సమావేశాలు, కేవలం మైకు పట్టుకొని మాట్లాడడమే కాదు, అవసరమైతే రోడ్ల మీదకి వచ్చి మనం కార్యాచరణ ముందుకు సాగేట్టుగా చేయగలిగితేనే సమాజాన్ని, హైందవ సమాజాన్ని మనం నిలబెట్టుకోగలుగుతామని మరొకసారి చెబుతూ జై శ్రీమన్నారాయణ. ఇందాక ఒక మాట చెప్పారు మనకి, సెక్యులరిజం అని. కానీ ప్రభుత్వాలు సెక్యులరిజం పేరుతో మాట్లాడుతారు, కానీ హైందవ దేవాలయాల పైన వాళ్ళకు ఉండాల్సిన అధికారం ఎందుకు? సెక్యులరిజం అంటే అటు చర్చిల జోలికి పోరు, లేదా ఇటు మసీదుల జోలికి పోరు, కానీ హిందూ దేవాలయాలు, ఆ హిందూ దేవాలయ ద్వారా వచ్చే ధనం మాత్రం ప్రజలకు, వాళ్ళ ప్రభుత్వాలు నడిపించుకోవడం కోసం మాత్రం వాళ్ళకి కావాలి. ఇలాంటి సెక్యులర్ గవర్నమెంట్ మనకు అక్కర్లేదు. అయితే బతకడం బ్రతికితే హైందవులుగా బ్రతుకుదాం, లేదా బ్రతకాల్సిన అవసరం లేకపోయినా హాయిగా ఈ జన్మని ముగించుకోవడానికైనా సిద్ధపడేట్టుగా మనం ముందుకు సాగుదాం. బోలో భారత్ మాతాకి. భక్తులు వాళ్ళ అరెస్టులను ఖండిస్తూ మీరందరూ సంఘీభావం ప్రకటించడానికి వచ్చారు. చాలా సంతోషం. ఇవాళ చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు, మీ ఇస్కాన్ భక్తుల్ని అక్కడ అరెస్ట్ చేశారు, మీ స్పందన ఏమిటి అని అడుగుతున్నారు. ఎలా ఉందంటే ఈ స్పందన, ఒక పక్కన అక్కడ భక్తుల మీద వాళ్ళు తుపాకులు గుచ్చి వాళ్ళని ఇచ్చిన వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. అలాంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితిలో ప్రతిస్పందన ఏమిటి అని అడుగుతున్నారు. నాకు ఒక విషయం గుర్తొస్తుంది. ఏమిటంటే ద్రౌపది ఎప్పుడైతే ఆవిడ అవమానించబడబోతుందో అప్పుడు అందరినీ ప్రార్థిస్తోంది. భీష్మ అయితే ఈరోజు ప్రపంచ అధినేతలందరూ ఐక్యరాజ్య సమితి అని గొప్ప సమితి పెట్టుకున్నా వాళ్ళల్లో ఏ ఒక్కళ్ళు వచ్చి మాట్లాడట్లేదు. అలాగే తర్వాత ఏం చేసింది ద్రౌపది? ధృతరాష్ట్రుని వేడుకుంది, ఆయన రాజు కాబట్టి. అలాగే మేము ఎంతోమందిని ఈ నోబెల్ లారెట్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత బంగ్లాదేశ్ అధ్యక్షుడు మొహమ్మద్ యూనిస్ గారిని వేడుకుంటున్నాం. వారికి అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్, నోబెల్ లారెట్, నోబెల్ మైండెడ్ మొహమ్మద్ యూనిస్, let Islam and ISKCON prevail. Let Sanatan Dharma, saints of Sanatan Dharma, sadhus of Sanatan Dharma, as well as spiritualists of all other organizations, let them coexist. Let Hindus, Christians, Muslims, Sikhs, and all the majorities and minorities, let them all live peacefully. Let peace prevail. ఇదే విధంగా ఏ విధంగా అయితే ద్రౌపది చివరికి పాండవులకు చెప్పుకుంది, ఇది సమయం కాదు అని పాండవులందరూ వేచి చూస్తున్నారు. అలాగే మన దేశంలో గొప్ప ప్రధానమంత్రి గారు, ఇంకా ఎంతోమంది ముఖ్యమంత్రులు, ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. బహుశా వాళ్ళందరూ ఇది సమయం కాదని వేచి చూస్తున్నారు. చివరికి ద్రౌపది ఏం చేసింది?
రెండు చేతులు ఎత్తి నేను చెప్తాను, మీరు తిరిగి గట్టిగా చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఆ భగవంతుడు దేవాది దేవుడిని శ్రీకృష్ణుడు వేడుకుంది. అలాగే మేము ప్రపంచమంతా కూడా ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల్లో గత కొన్ని రోజులుగా ఇలా ప్రార్థిస్తూనే ఉన్నాము. ఇంతకంటే పెద్ద ప్రతిస్పందన మా దగ్గర ఏం లేదు. హరే కృష్ణ. ఇప్పుడే మన మధ్యకు విచ్చేశారు, వారికి వేదిక సాదర స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉంది. ఉద్దేశించి బెనారస్ బాబూజీ శ్రీశక్తి పీఠం వారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. వేదిక ముందర ఎవ్వరు కూడా మీరు అత్యుత్సాహంతో ఫోటోలు దిగడానికి మీడియా వాళ్ళు తీస్తారు. దయచేసి మిగతా ఎవ్వరు కూడా మీ కెమెరాలు పట్టుకొని రాకండి. వేదిక మీద మాట్లాడుతున్నటువంటి పూజ్య స్వామీజీల సందేశం మీకు అందరం కూడా ఆ విషయాన్ని గమనిద్దాం. పూజ్య శ్రీశక్తి త్రిశక్తి పీఠం బెనారస్ బాబూజీని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతాము. స్వామీజీలమే యుద్ధం చేయాల్సి వస్తే ఆ యుద్ధంలో మేమే ముందర ఉంటామని చెప్పి పూజ్య స్వామీజీలు ప్రకటిస్తా ఉన్నారు. జై శ్రీరామ్. ఇచ్చి స్వామీజీకి సహకరించాల్సి, ఎవరు కూడా ఫోటోల కోసం పోటీలు పడొద్దని కోరుతూ పూజ్య శ్రీ 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 బెనారస్ బాబూజీ స్వామీజీని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతూ. స్లోగా చెప్తే ఉపయోగం లేదు. బంగ్లాదేశ్లో వినిపించాలి. శాంతి బహుమతిని పుచ్చుకుని కాదు, శాంతిగా ఉండాల్సింది. ఆ పని చేతుల్లో వాళ్ళు కనిపించాలి. అక్కడ ప్రధానమంత్రి చేతుల్లో కనిపించాలి. కాబట్టి మనం గట్టిగా వినిపించాలి మన నినాదం. జై భోలో భారత్ మాతాకి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద్ బాంధవ అనాథ రక్షక గోవింద. చతుస్సాగర పర్యంతం అని మనకు ఒక మంత్రం ఉన్నది. భారతదేశంలో పూజ చేసిన తర్వాత ఒక సన్యాసి వచ్చినా, ఒక గురువులు వచ్చినా, ఎదురుగుండా ఉండేటువంటి శిష్యులు కానీ బ్రాహ్మణులు కానీ 2 చెవులు పట్టుకుని చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణం అని మంత్రం చెప్తారు. ఈ చతుస్సాగరాలు ఉన్నంత వరకు భారతదేశాన్ని ఎవరు ఏమీ చెయ్యలేరు అని దాని మంత్రంలో ఉన్న అంతరార్థం. అయితే ఈ చతుస్సాగరాలు ఎక్కడ ఉన్నాయి అని తెలుసుకున్నవాడు ఇంగ్లీష్ వాడు. తూర్పున బంగాళా సముద్రము, అలాగే దక్షిణమైన హిందూ మహాసముద్రము, పశ్చిమాన అరేబియా సముద్రము, 3 సముద్రాలు కనిపిస్తున్నాయి. 4వ సముద్రం ఎక్కడ ఉన్నది అని వాడు పరిశోధన చేశాడటండి. చేస్తే అది నేపాల్కి అవతలగా కనిపిస్తోంది వాడికి ఒక సముద్రము. సో ఈ సముద్రం ఈ భారతదేశానికి దగ్గరగా ఉంటే ఈ భారతదేశాన్ని మనం ఏమీ చేయలేము. కాబట్టి ఇక్కడ భూభాగాన్ని ఎక్కడ కట్ చేస్తే ఆ సముద్రం భారతదేశం నుంచి వెళ్ళిపోతుందో అక్కడ కట్ చేద్దాము అని చెప్పి మన నుంచి భారతదేశం నుంచి నేపాల్ని ఆ విధంగా ఖండించాడు ఇంగ్లీషు వాడు. ఆ మాదిరిగా ఖండించిన తర్వాత వాడికి కూడా కొంతమంది మనలో ఉండే దుర్మార్గులు వాడికి సలహాలు ఇస్తూ ఉంటారు. ఇక్కడ మనం బాగా గమనించాలి. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం, ఎవరి గురించి వచ్చాం, దేని గురించి వచ్చాం. మేము చాలా పల్లెటూళ్ళలో యాత్రలకు వెళ్ళినప్పుడు, యాత్ర అంటే ఏంటి, చైతన్య యాత్ర చేసినప్పుడు వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు, ఏమండి ఆర్ఎస్ఎస్ ఏం చేస్తోంది, విశ్వ హిందూ పరిషత్ ఏం చేస్తోంది అని చెప్పి. మీ ఇంట్లో కాపురాల్ని సరిదిద్దటానికి ఆర్ఎస్ఎస్ లేదు, విశ్వ హిందూ పరిషత్ లేదు. ఈ దేశాన్ని రక్షించడానికి, ఈ దేశాన్ని కాపాడటానికి ఈ 2 సంస్థలు వారి ప్రాణాన్ని సమర్పణ చేస్తున్నాయి. కాబట్టి అది మనం గుర్తుంచుకోవాలి. అలాంటి ఆర్ఎస్ఎస్ కానీ విశ్వ హిందూ పరిషత్ సభ్యులకు కానీ ఏనాడైనా మనం పిలిచి అన్నం పెట్టామా, అది గుర్తు చేసుకోవాలి. చిన్నప్పటి నుంచి అలాంటి సంస్థలకి మా ఇండ్లలో అన్నం పెట్టామేమో, ఈ రోజుకి కూడా భారత మాత అనేటువంటి రక్తం మా శరీరంలో ప్రవహిస్తున్నది. అవసరమైతే రోడ్డు మీద రక్త తర్పణ చేయడానికైనా ఈ శరీరం నిర్భయంగా పనిచేస్తుంది అని చెప్పడానికే ఇక్కడికి వచ్చాం. మీలో కూడా ఆ చైతన్యం రావాలని తెప్పించడానికే ఈ రోజున ఇక్కడికి వచ్చాం. సంఘటితం అంటే నలుగురం కలిసి ఫోటోలు దిగి వెళ్ళిపోతే కాదు, అవసరమైతే అడ్డాగా నిలబడాలి. ఉత్తరప్రదేశ్లో ఒక టైగర్ ఉన్నాడు,
మన రాష్ట్రంలో ఒక టైగర్ ఉన్నారు. ఈ 2 టైగర్లు ఉంటే సరిపోదు, మనం కూడా టైగర్ లాగా మనం కూడా అందరం ఒక్కొక్కడు ఒక్కొక్క టైగర్ లాగా పని చేయాలి. అప్పుడే అవతల వాడు మనల్ని చూసి దడుస్తాడు, భయపడతాడు, వాడు తొడగొట్టడం మానేస్తాడు. అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. అలా భారతదేశాన్ని ముక్కలు ముక్కలుగా చేశారు ఈ దేశాన్ని. వాళ్ళ బుద్ధి వంకర బుద్ధి కాబట్టి వంకర ఆలోచన ఉన్నది. కానీ మన వేదాలు చెప్పి ఎక్కడ అధర్మం పెరిగితే అక్కడ మహావిష్ణువు మళ్ళీ అవతరిస్తాడు. కాబట్టి మహావిష్ణువు త్వరలో రాబోతున్నాడు. ఆల్రెడీ వాళ్ళ యొక్క బంధువులందరినీ కిందకి దింపి ఉన్నాడు. ఆ దింపిన బంధువులే గత 10-15 ఏళ్ళ నుంచి పరిపాలన సాగిస్తున్నారు భారతదేశంలో. కాబట్టి అది మీరు తెలుసుకోవాలి. నేను చెప్పక్కర్లా బంధువులు ఎవరో మీ అందరికీ తెలిసిపోయి ఉండాలి ఈ పాటికల్లా. నేను ఒకసారి కెన్యా దేశం వెళ్ళాను. కెన్యా దేశంలో వాళ్ళు అడిగారు, ఏమండి ఇప్పుడు మీకు మోడీ వచ్చాడు కదా, మీరందరూ గొప్ప గొప్పవాడని అంటున్నారు మోడీని, మోడీ ఎలా గొప్పవాడయ్యాడండి అని కొంతమంది నన్ను అడిగారు అక్కడ దేశంలో వాళ్ళు. నేను ఒకటే చెప్పాను, స్వామి వివేకానందకి పేరు, ఆయన సన్యాసం పుచ్చుకోకృతం పేరు, ఆయన పేరు నరేంద్రుడు. ఆయన అంశగా మళ్ళీ ఇప్పుడు నరేంద్రుడు అనేటువంటి వాడు భారతదేశంలో పుట్టి, ఆ స్వామి వివేకానంద అమెరికాలో నుంచి ఎలాగైతే సమస్తమైనటువంటి ఇతర దేశస్తుల్ని ఇండియా చూసేటట్టుగా చేశాడు, ఈ నరేంద్రుడు సమస్త దేశాన్ని ఈ దేశంలోకి వచ్చేటట్టుగా చేస్తున్నాడు. అది మన దేశం యొక్క గొప్పతనం, మన భారత భూమి, మన భారత జాతి యొక్క గొప్పతనం. కాబట్టి దయచేసి ఓ నా హిందూ సహోదరులారా, నా బంధువులారా, నా కుటుంబ సభ్యులారా, మీరు కళ్ళు తెరవకపోతే మీ తల తెంపడానికి రెడీగా మీ పక్కన నిలబడి ఉంటాడు వాడు, వేషం వేసుకుని భాష మార్చుకుని. దయచేసి జాగ్రత్తగా జాగరూకులయ్యండి. వాడి తల తీయటానికి మీరు కూడా ఒక టైగర్ లాగా మీ అందరికీ అన్న అన్న అని పిలుస్తూ ఉంటారు, మేమందరం ఆశీర్వచనం చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ మాదిరిగా రాజా టైగర్ లాగా మీరు కూడా ఇక్కడ తయారవ్వాలి. మన తెలంగాణలో ఒక యోగి, ఒక మోదీ, వీళ్ళందరూ ఎందుకు హిందువుల గురించి అంటే పనిచేస్తున్నారంటే మీరు ఆలోచన చెయ్యండి. వాళ్ళు అంత వయసు వచ్చినా కూడా ఎందుకు హిందూ 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 అంటున్నారంటే, మనము అసలు ఎలాంటి జాతిలో పుట్టామో తెలుసా అండి? మన తండ్రి సాక్షాత్తు విష్ణుమూర్తి, మన తల్లి సాక్షాత్తు మహాలక్ష్మి, ఆవిడ పేరే భారతీ నామ్రే. వేదవ్యాసుల వారిని అడిగారట అమ్మవారిని, అమ్మా నిన్ను రాబోయే రోజుల్లో ఏమని పిలుస్తారు అంటే భారతీ నామ్నే. అందువల్ల భారతదేశానికి భారతదేశం అని వచ్చింది పేరు. కాబట్టి అలాంటి దేశంలో మనం పుట్టాం. దేవతలు మనకు మన తాతలు తండ్రులు, బాగా గుర్తుపెట్టుకోండి, దేవతలు. కాబట్టి అలాంటి జాతి మనది. అవసరమైతే సౌమ్యంగా ఉన్నామేమో అనుకుంటున్నారేమో, అవసరమైతే చేతిలో దండం, ఇది కర్ర అనుకుంటున్నారు వాళ్ళు, ఏదో కర్ర ఉంచుకుని తిరుగుతున్నారు స్వామీజీలు అని చెప్పి. ఈ కర్రని కత్తిగా కూడా చేయగలరు. కత్తి పడితే ఒక్కొక్క తల ఎలా తెగుతుందో శివాజీ గుర్తుకొస్తాడు ఆ రోజున అందరికీ కూడా. ఒక ఛత్రపతి, ఒక సుభాష్ చంద్రబోస్, ఒక ఝాన్సీ లక్ష్మీబాయ్, ఒక మన తెలంగాణ వీరవనిత అయినటువంటి రాణి రుద్రమదేవి గుర్తుకొస్తారు ఆ సమయంలో. అలాంటి నా జాతిని చెరపాలనుకున్నా చెరుపుదామని మీ మదిలోకి వచ్చిందంటే మీ మెదడు సమస్తము కూడా ఆ రోజున కర్ర తీసుకుని పగిలేటట్టుగా చేయగలదు ఈ జాతి. సౌమ్యంగా ఎందుకున్నాము అంటే మనం ఎప్పుడూ కూడా పరుల యొక్క శుభాన్ని కోరుతాం. వారు ఏ ధర్మంలో ఉన్నా కూడా శుభాన్నే కోరుతాం. కాబట్టి శుభాన్ని కోరే జాతి జోలికి వస్తే భగవంతుడు మన పక్షాన ఉంటాడు. ఒక బంగ్లాదేశ్లోనే కాదు, ఏ దేశంలో అయినా సరే హిందువుకి కనుక అన్యాయం జరిగిందంటే మేమందరం కూడా సంఘటితం అవుతామని చెప్పడానికి మేమందరం కూడా ఈరోజు రావటం జరిగింది. నిజంగా నేను నిన్న రాత్రి అలంపురం నుంచి వచ్చాను, మొన్ననే గాణగాపురం, ఈరోజు రాత్రికి మళ్ళీ పిఠాపురంలో ఉండాలి. ధర్మ ప్రచారం చేస్తున్నాం. ప్రతి ఒక్క చోట ఒక్కొక్కళ్ళు అమ్మలు ఫోన్లు చేస్తున్నారు, బాధలు పడుతున్నారు, మేము ఎందుకు ఈ మతం మారామని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు ఏ దేశం, మీరందరూ భారతీయులు బాగా గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో ఏ దేశంలోనూ సెక్యులర్ అనే పదమే లేదు. అలాంటి ప్రపంచంలో అన్ని దేశాల్లో లేని సెక్యులర్ పదం ఈ భారతదేశంలో ఎందుకు? ప్రశ్నించండి మీరు అందరూ కూడా, ఎందుకు? కాబట్టి బంగ్లాదేశ్లో ఆ ప్రధానమంత్రి గారికి గౌరవప్రదంగా చెప్తున్నాం,
మా యొక్క హిందూ సంస్థ ప్రతినిధి మీరు చక్కగా గౌరవంగా విడుదల చేసి మా ధర్మాన్ని మీరు రక్షించవలసిన బాధ్యత. దేశాధ్యక్షుడు అంటే సర్వధర్మాల్ని రక్షించేటువంటి వాడు, సర్వధర్మాల్ని రక్షించేటువంటి వాడు. కాబట్టి అతను కూడా హిందూ ధర్మాన్ని రక్షించాలి. లేకపోతే ఆ సనాతన ధర్మమే నిన్ను శాపిస్తుంది, శాపం పెడుతుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడికి ప్రతి హిందువు రావాలి. చాలామంది హిందువులు మాకెందుకు 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 అనుకుంటున్నారు. కింద వాళ్ళేమో హిందువుల్లో చిన్నగా ఉన్న వాళ్ళేమో పోలీసు వాళ్ళు కొడతారేమో వెడితే అని చెప్పి వాళ్ళు రావటం లేదు. బాగా డబ్బు ఉన్నవాడు నా దగ్గర డబ్బు ఉంది కదా, నాకు ఈ ధర్మంతో పనే ఉందని సీసా పట్టుకుని కూర్చుంటున్నాడు. మధ్యలో వాళ్ళే నలిగిపోతున్నారు. ఇదంతా కూడా దయచేసి డబ్బున్న వాళ్ళు రావాలి దీనిలోకి. ఈ ధర్మాన్ని నిలబడటానికి వాళ్ళు డబ్బుని సహకారంగా అందించి ఇట్లాంటి కార్యక్రమాలను మరింత మెరుగుపరిచినట్టుగా తయారవ్వాలి. పెద్ద పెద్ద ధనవంతులు కూడా ఇక్కడ కూర్చున్నప్పుడే నిజమైన హిందువుగా మేము భావన చేస్తాం. పాద పూజలు చేసి 10 లక్షల రూపాయలు పెడితే కాదు, అవసరమైతే వారు కూడా రంగంలో దిగాలి అని చెప్పి సర్వదా మీ అందరికీ కూడా ఒక్కసారి మన భారతదేశానికి నమస్కరించుకుందాం. వందే 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 భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. సరే, నిజమైన హిందూ పరిషత్తులో జాయిన్ చేయండి. మహిళలందరూ కూడా విశ్వ హిందూ పరిషత్తులో జాయిన్ కావాలి. లేకపోతే మీ ముద్దు తరాలకి మీ గోత్రం చెప్పుకునే పరిస్థితి లేకుండా తయారవుతోంది. కాబట్టి ఒక్కసారి ఇక్కడ వేదిక మీద ఉన్న మీ అందరికీ, వేదిక ముందర మీ ఉన్నందరికీ కూడా ఆ జగదంబ త్రిశక్తి పీఠం అమ్మవారైనటువంటి లలిత है। ऐसा नहीं है कि किसी के पास काम नहीं है और यहाँ आ गए, लेकिन सबने इसको प्रायोरिटी दी है कि यहाँ जमा होना जरूरी। और खास करके ये सभी महात्मा, आरएसएस, ये सब हमको जगाने का काम करते हैं, बार बार हमको जगा रहे हैं, गली गली जाकर हमको जगा रहे हैं। देखो, मैं ये नहीं कहता हूँ कि हिंदू कायर है, मैं ये भी नहीं कहता हूँ कि हिंदू डरा हुआ है, मगर ये जरूर कहूंगा कि हिंदू सोया हुआ है। अरे हम भूल गए कि हमारी फितरत क्या थी, हम भूल गए कि हमारा मिजाज क्या था। भारत देश की एक सती नारी को रावण ने छेड़ा तो यहाँ के रीछ और वांदरों ने उसको ऐसा सबक सिखाया कि उसका श्राद्ध करने वाला कोई नहीं बचा। ये हमारा मिजाज था। लेकिन फर्क ये है कि हनुमान को शक्ति की स्मृति दिलाने वाले जाम्बवंत की जरूरत थी। बस एक बार हनुमान को कहा कि तुम साधारण नहीं हो, बचपन में सूर्य को निकल गए थे, वो तुम्हारा सामर्थ्य है। तब उसने रावण की लंका लगा दी, आग लगा दी। बस उतनी ही जरूरत है। ऐसा मत समझो कि बांग्लादेश में हिंदुओं को मार रहे हैं। बांग्लादेश के हिंदू पीड़ित है, हमें क्या लेना देना, वो तो बहुत दूर है। ऐसा मत सोचो। खतरा हमसे टला नहीं है, खतरा हमसे थोड़े दूरी पर खड़ा है। जिस दिन वही खतरा हमारा गला दबोचेगा, तब हम अपनी संकुचित और स्वार्थी सोच वृत्ति पर रोते रह जाएंगे। इसलिए वक्त पर जाग जाओ। ये तो हिंदू पर अत्याचार हो रहा है और हमारा खून नहीं खोल रहा है, तो डीएनए चेक कराओ, हमारे खून में खराबी होगी। आज हमारा पड़ोसी हिंदू दुखी हो या पड़ोसी देश का हिंदू दुखी हो, समझ लो कि वो इनडायरेक्टली हमको संकेत मिल रहा है। ये जो मुस्लिम आकाए हैं, वो मुसलमान को ये काम करवाकर सारी दुनिया में ये मैसेज दे रहे हैं कि इसी प्रकार हिंदुओं को डराओ, इसी प्रकार हिंदू को मारो, इसी प्रकार हिंदू को भगाओ और गजवाए हिंद करके रहो। मगर उन मूर्खों को ये पता नहीं है कि अभी भारत के जितने भी जागे हुए हिंदू हैं, वो हिंदुओं को जगा रहे हैं। जिस दिन हिंदुओं को भड़काया, उस दिन गजवाए हिंद नहीं, भगवाए हिंद होने में दिन नहीं लगेगा। मुझे आपको ज्यादा नहीं कहना है, समय की मर्यादा है और अनुशासन को वरे हुए हम लोग हैं। कहना इतना ही है कि बिना मांगे तो माँ भी नहीं परोसती, उनके पास भी मांगना पड़ता है। देखो, हिंदुओं एक हो जाओ, सड़क पर आओ,
ये क्या है? कलयुग में शास्त्र कहता है संघ की शक्ति है, यूनिटी की शक्ति है, बहुमती से सरकार बन जाती है। भारत की सरकार भी ये चाहती है कि हम सब एक साथ मिलकर उसके सामने डिमांड करें कि बांग्लादेश के हिंदुओं को बचाओ, ये वक्फ बोर्ड दूर करो, जो भी हमारी डिमांड है मिलकर मांगो। ये सत्ता भी चाहती है, हमको मिलना पड़ेगा। क्यों? ये हमारी शक्ति एक संदेश देती है। बहुमती से सरकार बनती है तो बहुमती से अधिकार मांगते हैं तो सरकार को भी झुकना पड़ता है। ये खौफ, ये प्रेशर, ये दबाव हम सब संगठित होकर सरकार के पर और विरोधियों पर लगा सकते हैं, लेकिन हम इतने स्वार्थी बन गए। मैं लंबी बात नहीं करूंगा, एक बात आखिरी कर देता हूं। कहने को तो बहुत कुछ है, मगर अभी बहुत महात्माओं के विचारों को हमको सुनना है। देखो, बांग्लादेश में हिंदुओं पर अत्याचार हुआ तो हमको सहन नहीं हुआ, हम सब जमा हो गए, हम चिल्लाने लगे, हम न्याय मांगने लगे, लेकिन भारत का एक भी मुस्लिम इसके लिए कुछ नहीं बोल रहा। ये उसकी चुप्पी बता रही है कि मौन सम्मति है उसकी उधर। इसलिए मैं कहता हूं, देश को दुश्मनों से नहीं गद्दारों से खतरा है, और खजाने को चोरों से नहीं पहरेदारों से खतरा है। ये रखवाली करने, इतना अत्याचार देखने के बाद भी यदि हिंदुओं के सिर पर भाईचारे का और गंगा जमुना तहजीब का भूत चढ़ा हुआ है तो हम मूर्ख हैं। भूल जाओ ये भाईचारा की भाषा और एकत्र होकर नक्की करो, न्याय करो, निर्णय करो किसके साथ व्यवहार करना है, किसको काम देना है, किसको काम पे रखना है, किसकी चीज खरीदनी है, किसके साथ संबंध बनाना है, ये निर्णय हमें करना है। इसलिए अब चुप रहने से कुछ होगा नहीं। और दूसरी बात कह दो कि कोई भी ऐसा कार्यक्रम हो वो वचनात्मक नहीं रचनात्मक होना चाहिए, आउटपुट मिलना चाहिए। कहीं से भी मिलकर छुट्टा पड़ते हैं तो उसमें कुछ निर्णय करके संकल्प करके दूर जाओ कि अगला स्टेप हमारा ये है। मैं कहता हूं कि हमारा हिंदुओं को जगाने का ये मिशन तब तक जारी रहना चाहिए कि जो महाकुंभ आ रहा है उस कुंभ के पूरे होते होते प्रत्येक हिंदू अपनी स्वार्थ वृत्ति को किनारे करके अपनी संकुचित सोच में से ऊपर उठकर हिंदू के लिए खड़ा हो, हिंदू के लिए जागे। आखिर में एक वेदना व्यक्त करके मैं अपनी वाणी को विराम देता हूं। हमने ये सुना है क्या कि कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी, सदियों रहा है दुश्मन दोरे जहां हमारा, सारे जहां से अच्छा हिंदू सता हमारा। ये हमने सुना है कि कुछ बात है। वो बात क्या है? देखो, भारतीय सनातनी हिंदू की रीढ़ की हड्डी कोई है तो उसका नाम है आस्था। या आस्था प्रत्येक हिंदू, चाहे वो जैन हो, चाहे वो वैष्णव हो, शैव हो, गणपत हो, शाक्त हो, कोई भी हो, सबका सब हिंदू उसके गले में कंठी है। गुरु पूर्णिमा के दिन वो कोई एक जगह पर माथा टेकने के लिए जाता है, सब कोई व्यक्ति के साथ जुड़ा है, किसी को गुरु मानता है। इसलिए यहाँ भारत के सनातन धर्म गुरुओं के चरणों में सविनय और विनम्र पूर्वक ये विनती है कि यदि भारत के धर्म गुरु, मैं ये नहीं कहता हूं कि उसने प्रयास नहीं किया है, अपनी सभाओं में, कथाओं में, अपनी संस्थाओं में, अपने संप्रदाय के प्रवचनों में उसने बार बार उपदेश दिया है, हिंदू जागो, हिंदू जागो। मगर अब उपदेश नहीं, अब आदेश करो कि आपको ये करना पड़ेगा। अपने त्यागी साधुओं को समाज के बीच में रखो कि आप जाकर ये जो सनातन हिंदू जागृति का यज्ञ चल रहा है उसमें अपने विचार, अपनी वाणी, अपना धन, अपने समय की आहुति दो, तभी ये काम बनेगा। दुख इस बात का है कि जब कोई संप्रदाय अपनी संस्था में और सांप्रदायिक फेस्टिवल करता है तो लाखों और हजारों की संख्या में उनके अनुयायी और भक्तगण जमा हो जाते हैं। वो ऐसी सभा में क्यों नहीं दिखते? क्योंकि उपदेश दिया, आदेश नहीं दिया। हमारे गुरु ने हमको कहा कि जाओ खुले मंच पर, बोलो खुले मंच पर, जगाओ हिंदुओं को। इसलिए ये जो महात्मा यहाँ पर बैठे हैं उसके चरणों में लाख लाख वंदन। सबकी अपनी संस्था है, अपना संप्रदाय है, अपने अनुयायी है। उसके गुरु यदि आदेश करे कि अब माला छोड़ो, अब 1 साल तक या तो 5 साल तक हिंदू का काम करो, धर्म के उपदेश की जरूरत नहीं है, राष्ट्र के उपदेश की जरूरत है। यदि गुरु ऐसा आदेश करे, उपदेश नहीं, ये मेरी आज्ञा है, मुझे राजी करना है तो ये करो, तो प्रत्येक व्यक्ति कोई न कोई आस्था के साथ जुड़ा है, अपने गुरु है। यदि उसके गुरु कहे कि तुम जाओ ये काम करो, मंदिर में नहीं आओगे साल भर तो चलेगा, मगर ऐसे जाहिर जो प्रोग्राम हो रहे हैं, जहाँ रैली हो रही है, जहाँ हिंदू जमा हो रहे हैं, वहां पर जाओ।
यदि ऐसा करेंगे तो हमारा काम बहुत आसान हो जाएगा। इसलिए धन्यवाद आरएसएस के इन सभी कार्यकर्ता को भी देता हूं कि अपना व्यक्तिगत स्वार्थ छोड़कर, पर्दे के पीछे रहकर, मान सम्मान या तो फोटोग्राफी का शौक छोड़कर, फूल माला का शौक छोड़कर के अरे नारी थी पनहार न मानी, अरे चमक उठी तलवार हिंदू जागो तो, अरे जागे थे गुरु गोविंद प्यारे, इस देश पे चारों बच्चे वारे, अरे चिनवा दिए दीवार हिंदू जागो तो। अस्तु। जय स्वामीनारायण। भारत माता की। పరం పూజ్య వివేక్ సాగర్ స్వామీజీ ఇప్పుడే మన వేదిక మీదకి సంఘీభావ సభలోకి వచ్చారు. గ్లోబల్ హిందూ ఫెడరేషన్ నుంచి వీరధర్మరాజ స్వామీజీ గారు, అదేవిధంగా సిడి చౌహాన్ గారు, వారికి కూడా స్వాగతం సుస్వాగతం. దీనికి పరిష్కార మార్గం అంటే రెండు విషయాలు నేను మీకు తెలియజేసి నా ఈ ప్రసంగాన్ని ముగిస్తాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్వాతంత్రం రాకమునిపే ఈ సమస్యను వాళ్ళు గుర్తించి వారి విషయాన్ని చెప్పారు. దేశము విభజించబడే సమయంలోనే దీనికి ఒకటే ఒక సమస్య. భారతదేశంలో ఎన్నో సన్యాస సాంప్రదాయాలు ఉన్నాయి, హిందూ సంస్థలు ఉన్నాయి. ఇక్కడ భక్తిని బోధించబడుతుంది. వాళ్ళ మఠపీఠాలలో ప్రసాదం దీన్ని మనం భజనలు చేయబడుతున్నాయి. గడిచిన అంతర్జాతీయ స్థాయిలో కూడా సంస్థలు భక్తిని బోధించాయి. కానీ ధర్మ విరోధులను ఏ విధంగా ఎదుర్కోవాలో మనకు బోధించబడలేదు. వారి సాంప్రదాయాలను దేశ విదేశాల్లో కూడా మనము చూడవచ్చు. కానీ ఇప్పుడు ఏ పరిస్థితి అయిందంటే, నిన్ననే నేను ఒకటి వార్త చూశాను అనమాట. బంగ్లాదేశ్లో హిందువులు ఎవరు కూడా తిలకం ధరించకండి, కాషాయ వస్త్రాలు ధరించకండి, ఆ స్థితికి వచ్చింది. దీని పరిష్కారం ఏంది? మన హిందువులు వ్యాపారాలను వృద్ధి చేస్తున్నాం, పిల్లలను ఆంగ్ల మాధ్యమంలో చదివిస్తున్నాం, అన్ని విధాల వాళ్ళకు మంచి శారీరక సుఖాలను, ఆస్తులను, అంతస్తులను అందిస్తున్నాం. కానీ ఒక చిన్న పిల్లాడు కూడా చెప్పగలుగుతాడు, భారతీయ సాంప్రదాయాల్లో మనము మన బిడ్డలకు ఎప్పుడు కూడా భగవద్గీతను అందించలేదు, రామాయణాన్ని అందించలేదు, అసలు భగవద్గీత ఎక్కడ బోధించబడిందో కూడా చెప్పలేదు. యుద్ధం చేయమని చెప్పి 3500 మంది సైనికులు, భారతీయ సైనికులు తమ ప్రాణాలను బలిదానం చేసిరు బంగ్లాదేశ్ ని విముక్తి చేయడానికి. దాదాపు 400 మంది సైనికుల జాడ ఈనాటి వరకు లేదు. భారతీయుల యొక్క త్యాగం, భారతీయుల యొక్క ఎక్కడెక్కడ క్షామము, భూకంపాలు, వరదలతో బాధిస్తున్న ఆ ఒక గల్లీలో వెళ్ళి వాళ్ళకు భోజనం అందించారు. కానీ మనము ఏదైతే బాయ్ అవుతాడు కానీ పరమస్తుని మనం ఎంత స్థుతించినా, చూసినారు కదా ఇస్కాన్ లో నెల రోజుల వరకు వాళ్ళకు మనము ఇఫ్తార్ విందులు ఇస్తే, అదే బతికి బట్ట కట్టాలన్న అపారమైన రాజసిక శక్తి మనకు కావాలి. హిందూ మతానికి ఇప్పుడు కావాల్సింది కొద్దిగా త్యాగం. అమృతత్వం మానసు అని భగవద్గీత మనకు బోధించింది. సొంత లాభము కొంత మార్గాలు, మన వ్యవసాయము, మన ఏదైతే మనం వ్యాపార వాణిజ్యాలు అనుకుంటాయో, మనం అనుకుంటున్నాము ఒక భ్రమలో ఉన్నాము. ఈ సమస్య బంగ్లాదేశ్ లోనే ఉంది.
జానకి భాగ్యనగర్ హిందూ సంఘటన పేరుపైన మనం చేస్తున్నటువంటి యొక్క బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువుల మీద ఏ రకంగా అరాచకాలు, వాళ్ళ ఆస్తుల ధ్వంసము, దీన్ని తీవ్రంగా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ఖండించాలని, వాళ్ళకు రక్షణ కల్పించాలని యూనుస్ అనేటటువంటి ఒక మతోన్మాది తన యొక్క దేశం విడిచిపోయి పారిపోయినటువంటి వ్యక్తి మళ్ళీ దేశంలోకి వచ్చి మన వాళ్ళపైన ఏ రకంగా అయితే దాడులు జరిపిస్తున్నాడో దీనికి తప్పనిసరిగా తన మూల్యం చెల్లించక తప్పదు. మనందరూ కూడా తెలుసు, యావత్ ప్రపంచానికి తెలుసు బంగ్లాదేశ్ ఏ రకంగా ఏర్పడ్డదనేది. అందరం కూడా ప్రతి వస్తువు పైన 5 పైసలు 10 పైసలు ఆనాడు ట్యాక్స్ కట్టినాం మనం, బంగ్లాదేశ్ రిలీఫ్ ఫండ్ అని చెప్పాలి. ఈనాటి రోజు గురించి మనం ఆనాడు ఆ పని చేయలే, కానీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తప్పనిసరిగా అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులందరూ కూడా రక్షణ కలుగుతుందని, అతి త్వరలోనే అక్కడ యూనుస్ లాంటి మతోన్మాది మట్టిలో కలిసిపోయే రోజు దగ్గరకు వచ్చిందని, సనాతన ధర్మాన్ని కాపాడేటటువంటి యావత్ ప్రపంచానికే ఒక గురువుగా ఉండే ఈ భారతదేశం తప్పనిసరిగా మన వాళ్ళందరికీ రక్షణ కలుగుతుందని, దానికి మన భాగ్యనగర్ తరఫు నుంచి ఈ చేస్తున్నటువంటి కృషిలో మనమందరం పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్. జస్టిస్ ఫర్. ఈనాటి సంఘీభావ సభలో వేదిక మీద ఉన్నారు పెద్దలు గౌతమ్ రావు గారు, శ్యామ్ సుందర్ గౌడ్ గారు, అదేవిధంగా శివాజీ యువ సంఘ అధ్యక్షులు యోగేష్ ప్రభు గారు కూడా సంఘీభావం ప్రకటించడానికి వచ్చారు. जो आकाश से उतरा, क्या उतरा? शांति संदेश का बुक उतरा. శాంతి సందేశం యొక్క పుస్తకం వచ్చింది, అది శాంతి సందేశాన్ని ఇస్తున్నది. తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడేమో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్నాడు. అంటే దుష్టులను శిక్షించాల్సింది, శిష్టులను రక్షించాల్సిన వాళ్ళేమో ఇక్కడ కూడా మొరపెట్టుకుంటున్నారు. శాంతి సందేశాన్ని అందుకున్న వాళ్ళేమో ఈ రోజు మనం పీడితులు చేస్తున్నారు. ఏంటండి ఇది? నిజమేనా? నాకు కూడా చాలా సంశయాలు ఉన్నాయి, నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. మీరు ఇంతమంది విఘ్నులు ఉన్నారు, ఇంతమంది హిందూ సైన్యులు ఉన్నారు, ఇంతమంది హిందూ ధర్మాన్ని కాపాడడానికి కట్టుకొని నడుమగట్టి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నాకు కొన్ని సంశయాలు ఉన్నాయండి. దాన్ని కనుక మీరు తీరుస్తే అది సాది సందేశమా లేక ఇస్లామిక్ జియాదా, అది మీరు జవాబు చెప్పాలి నాకు. 712లో కాసిం వచ్చిండు, ఆయన ఏం సందేశం ఇచ్చిండండి? జిహాదియా సందేశియా? జియాదియా మీరు. తర్వాత గోరి వచ్చిండు, ఆయన ఏం చేసిండు? జిహాదియా संदेशमा जिहा दिया। भाई उसके बाद गजनी आया, या उन्हें शांति का संदेश दिया, या इस्लाम का जिहाद था? उन्हें इस्लाम का जिहाद था, क्या था? अरे भाई जरा जोर से बोलो, सबको मालूम होना चाहिए, क्योंकि अपन बड़े यहाँ पर बैठे हुए हैं, आकर यही बोल रहे अपन इतना पीड़ित है उतना ये है, लेकिन आखिर करा क्या वो साथ संदेश सुनने से वाला? शांति संदेश सुनने के बाद यहाँ दुनिया में क्या दे रहा संदेश उन्हें, वो तो समझो पहला। उसके बाद अपने हिंदुस्तान के ऊपर अनेक आतंकवादी हमले हुए, उसके बाद अयोध्या ध्वंस करा गया। ఎవరండి చేసిందాళ్ళు? అయోధ్యను ధ్వంసం ఎవరు చేసిండ్రు? ఎవరు చేసిండ్రు? మథురాని ఎవరు చేసిండు? హరిహర గుడిని ఎవరు చేసిండు? మరి ఇంకేం కావాలి? ఇంకా ఎన్ని రోజులు మనం ఇవన్నీ ఆలోచిస్తుంటాము? పోనీ మొన్న పార్లమెంట్ మీద ఎవరండి దాడి చేసింది? బెంగళూరులో ఎవరండి చేసింది? బాంబేలో ఎవరండి చేసింది? బిహార్లో ఎవరండి చేసింది? కేరళలో ఎవరండి చేసింది?
మరి ఇంకా ఏం కావాలి నీకు? ఇంకా ఎప్పటిదాకా నువ్వు ఈ విధంగా కూర్చుంటావు? ఎప్పుడు చేసేక వయసా జవాబు దేనా హే. శ్రీకృష్ణుడు దగ్గర చెప్పింది ఎవరికి ఏ విధంగా జవాబు చెప్పాలో, ఎవరికి ఏ భాష అర్థమైతే అదే భాషను చెప్పాలన్నాడా లేదా? మరి ఇంకా ఎప్పటిదాకా మనం ఉపయోగిస్తాం? ఇంకా ఎప్పటి వరకు మనం చూస్తుంటాం? పోనీ మన హైదరాబాద్లో లుంబిని పార్కులో ఎవరండి అటాక్ చేసింది? ఎవరు చేసిండ్రు? దిల్సు నగర్లో ఎవరు చేసిండ్రు? సాయిబాబా గుడి మీద ఎవరు చేసిండ్రు? పోనీ గోకుల్ చాట్ మీద ఎవరు చేసిండ్రు? మరి ఇంకా ఏం కావాలి? ఇంకా ఎప్పటిదాకా మనము వాళ్ళని ఉపేక్షిస్తాము? ఎప్పటిదాకా వాళ్ళని ఇక్కడ చాలా మంది చెప్తున్నారు ప్రార్థించాలి. ప్రార్థన కాదు చేయాల్సింది. శ్రీకృష్ణుడు ఏదైతే చెప్పిండో శ్రీకృష్ణుడు సందేశాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. కానీ ఈ ప్రార్థనలు నడవై మనకు ఈ బంగ్లాదేశ్ ఏర్పడడానికి ఎవరు కారణం అండి? మనమే కదా. ఇందాక రామచంద్ర రెడ్డి గారు చెప్పారు మనం ట్యాక్స్ కట్టి వాళ్ళని ఏర్పాటు చేసినవి. తర్వాత నెక్స్ట్ దసరా వస్తుంది జరుపుకొనిచ్చిండ్రా? ఈ మొన్న దసరా వస్తుంది జరుపుకొనిస్తున్నారా? వాళ్ళు కోవిడ్లో అన్నం పెట్టింది వీళ్ళే కదా, హరే రామకృష్ణ వాళ్ళే కదా అన్నం పెట్టింది, భోజనం పెట్టి వాళ్ళే కదా, మందులు ఇచ్చింది వాళ్ళే కదా, మన నుండి కూడా మందులు పంపించింది కదా. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? జిహాద్ కర్రే, ఇస్లామిక్ జిహాదే పాటిస్తున్నారు. కానీ వాళ్ళు ఎక్కడ కూడా మానవత్వం అనేది లేదు. అది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకని ఇక ముందు కూడా మనము ఏం చేయాలి? మనకు బోనాలు వస్తాయి, దసరా వస్తుంది, నవరాత్రులు వస్తాయి, వసంత నవరాత్రులు వస్తాయి. వీటన్నిటికీ మనం పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు ఖర్చు పెడితే ఈ ఖర్చు చేస్తున్న దగ్గర దీని లాభం ఎవరు పొందుతున్నారండి? ఎక్కడ పోతున్నాయండి? మరి చేయాలన్నా మనము వాళ్ళని బలపరచాలన్నా? ఈరోజు వాడు ఖచ్చితంగా 100 రూపాయలు సంపాదిస్తే దాంట్లో 10% జకాత్ ఇస్తున్నాడే. ఆ జకాత్ నుండే కదా ఇంత జిహాదీలు పెట్టిపోతున్నారు. మరి మీరే కదా దానికి కారణము, మనమే కదా దానికి కారణము. మరి ఎప్పటివరకు చేస్తాం ఇది? ఈ రోజు నిర్ణయించుకోవాలి. ఇక్కడ నుండి ఇప్పటి నుండి ఏ జిహాదీ దగ్గర మనం పోయే కానీ ఎవరితో సంబంధం కానీ పెట్టుకోదు. ఎవరి దగ్గర ఎకనామికల్గా కానీ ఆర్థికంగా కానీ వాళ్ళు బలపడే విధంగా చెయ్యకపోతేనే వాళ్ళు నోరు పూసుకుంటారు. చూడండి, ఎక్కడైతే మనం బలంగా వాళ్ళని ఉపేక్షించడమో, ఎక్కడైతే వాళ్ళని బహిష్కరించడమో వాళ్ళు కాళ్ళ బేరానికి వస్తారు. ఖచ్చితంగా వాళ్ళు గర్భాపసి ఇచ్చేస్తారు. అది జ్ఞాపకం ఉంచుకోండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్ కోరుతా ఉన్నాను. సభాకల్పం తరం విద్వద్బ్రాహ్మణ ప్రబరశోభితం. హిందువులు ముఖ్యంగా ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది ఏమిటంటే, ధర్మం కోసం పోట్లాడుతున్న అందరికీ ఈ ధర్మ సంస్థలందరూ తొందరగా ఒక తుపాకీ లైసెన్సు, ఒక తల్వార్ లైసెన్సు తొందరగా ఇప్పియాలి. నంబర్ 1. నంబర్ 2 ఎవరైతే ఇప్పుడు నుంచి హిందూ ధర్మ కార్యాలలో ఏ కార్యాలు చేసినా, గణపతి అమ్మవారు ఏ చేసినా, పువ్వులను కొనేది ఎవరి దగ్గర, ఆ యొక్క మైకులు పెట్టేది ఎవరి దగ్గర, టెంట్ వేసేది ఎవరి దగ్గర, తినేది ఎవరి దగ్గర, వచ్చేటువంటి బండ్లు వచ్చేది ఎవరి దగ్గర ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు హిందువుల సంస్థల పైన ఉంది. హిందువుల పూజా కార్యక్రమాలు చేసే వారి పైన ఉంది. ఇప్పుడు ప్రత్యేకించి అయ్యప్ప స్వాముల పైన చాలా ఉంది. నేను నిన్న 2 కార్యక్రమాలకు వెళ్ళొచ్చాను. పర్వేది అండ్ శంకర్పల్లిలో 3 వేల మంది వచ్చారు. ఒక్కొక్క దగ్గర 10 లక్షలు, ఒక దగ్గర 7 లక్షలు ఖర్చు అయింది. ఆ ఖర్చు అంతా కూడా ఎవరికి పోయింది అంటే ఇప్పుడు మీ రామరాజు గారు చెప్పినటువంటి సంస్థలకే వెళ్ళిపోయిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలానే ఇవి మార్చాల్సిన అవసరం ఉంది. పూజలు ఖచ్చితంగా ఒక 1 ఇయర్ పాటు కనుక హిందువులు కనుక పూజలు కాకుండా ధ్యానము, జపము, మాట్లాడుకోవడం తప్ప దేశం కోసం ఇంక ఏమీ చేయకూడదు. అలా చేసినట్టయితే వాడు ఖచ్చితంగా హిందూ ద్రోహిగా మనం పరిగణించాల్సిన అవసరం హిందువులోనే ఉన్నది. ముస్లింలు అనవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాడికి అల్లా పేరు మీద 57 దేశాలు ఉన్నాయి, అలేలియా పేరు మీద 127 దేశాలు ఉన్నాయి. అంతా సమానమే. సర్వే జన సుఖినో భవంతి అనేటువంటి ఈ గొర్రెలకు ఒక్క దేశం కూడా లేదు. అయినా మేము 100 సంవత్సరాలని సంస్థలు పెట్టి తిరుగుతున్నాము. అయినా మనం కానేవాడేవాడు లేడు. 500 సంవత్సరాల తర్వాత రామాలయం కట్టుకుంటే ఎంతో చంగలు గుద్దుకొని మనం సంతోషపడ్డాం. నేనేమంటున్నానంటే 50,000 దేవాలయాలు కూడా కొట్టిన ఔరంగజేబు కాలంలో ఒక్క దేవాలయానికే సంతోషపడుతున్నాం. ఇంకా 49,999 దేవాలయాలు ఇప్పుడు నిర్మాణం కావాల్సింది ఉంది. దానికోసం అందరికీ లైసెన్సులు అవసరం ఉంది. ఖచ్చితంగా రాజాసింగ్ గారు నేను కోరుతున్నా, ఈ ఆవుల గురించి కాదు, మనుషులే చచ్చిపోతున్నారు. ఆవులు అందులో అదో భాగం. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ గురించి కాదు, భారతదేశమే చాలా ఇబ్బందుల్లో ఉన్నది. తెలియకుండా ఇప్పుడు పాత బస్తీలో చాలా ప్రమాదంలో ఉంది. ఏ క్షణానైనా మొట్టమొదటి అటాక్ జరిగితే పాత బస్తీలో రాజాసింగ్ దగ్గరికి మొదటగా వస్తుందని సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటున్నా అంటే వారు మాత్రమే హిందూ ధర్మం కోసం గట్టిగా మాట్లాడుతున్నారు.
పార్టీ ఏదైనా పర్వాలేదు. ఆయన మొదట కార్పొరేటర్ గా గెలిచింది టీడీపీలో, ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు. రేపు ఇంకో పార్టీకి పెడితే కూడా వాళ్ళందరూ సపోర్ట్ చేయడానికి వీళ్ళందరూ పైన ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే బీజేపీకి సపోర్ట్ చేయడానికి వేరే పార్టీ లేదు ఈ దేశంలో. బీజేపీకి సపోర్ట్ చేయడానికి ఒక పార్టీ లేదు. ఇదివరకు అఖిల భారత హిందూ మహాసభ ఉండే, కానీ దాన్ని కూడా మనం అణగదొక్కున్నాము. దాని కారణంగా ఈ రోజు కాంగ్రెస్ కు సిపిఎం సిపిఐ పార్టీలు ఎన్నో సపోర్ట్ చేస్తున్నాయి, కానీ భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేయకపోవడం వల్ల ఒక ముస్లిం పార్టీకి 7 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక ఎంపీ ఉన్నాడు. మనకు హిందూ ధర్మం మొత్తానికి బీజేపీ ఉండి కూడా ఇప్పుడు నిన్న మొన్న చావుదలకు 8 ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు అయ్యారంటే చావుకు దగ్గర ఎవరున్నారంటే హిందువులే ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పినటువంటి లైసెన్సులు రామరాజు గారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ధనవంతులు మొట్టమొదటిగా నాకు ఇప్పియండి లైసెన్స్. నేను ఎందుకు అడుగుతున్నానంటే నేను ఎటువంటి డాంబికం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలనే కోరికతో నాకు 6 నిమిషాలు టైం ఇచ్చారు. 6 నిమిషం కాదు, 6 రోజులు టైం ఇస్తే అనర్గళంగా మాట్లాడేటువంటి సమయం నా దగ్గర ఉన్నది. ఖచ్చితంగా లైసెన్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇప్పించాల్సిన బాధ్యత మీ అందరి పని చేస్తూ జై శ్రీరామ్, భారత్ మాతా की जय. माता की जय श्री राम। पहले तो यहाँ जितने भी जो हिंदू जो अपना काम धाम सब छोड़कर हमें बांग्लादेशी हिंदुओं की रक्षा के लिए आवाज उठाना, जो सोच रखकर जितने भी हिंदू यहाँ पर आए हैं, मैं आप सबको हृदय से बहुत बहुत धन्यवाद प्रकट करता हूँ और इस मंच पर उपस्थित साधु संतों के चरणों को प्रणाम करता हूँ। सभी हिंदूवादी संस्थाओं के अधिकारीगण, सभी लोग इस मंच पर उपस्थित हैं, उनको भी हृदय से धन्यवाद प्रकट करता हूँ। मित्रों, समय की पाबंदी है, लेकिन आज बांग्लादेशी हिंदुओं के समर्थन में चिन्मया कृष्णदास जी को जिस प्रकार से वहां पर हिंदुओं की रक्षा के लिए आवाज उठाने पर देशद्रोह का मुकदमा लगाकर जेल में डाला गया। चिन्मया कृष्णदास जी के समर्थन में एक एडवोकेट आया था, वो था मुसलमान, उसको मार दिया गया। मीडिया में उसको बाहर आने नहीं दिया गया, लेकिन और एक हिंदू एडवोकेट, वो एडवोकेट जो उनके समर्थन में उनके बेल पिटिशन के लिए जब वो अदालत पहुंचता है तो अदालत के बाहर में मॉब लिंचिंग उनके ऊपर की जाती है, हमला किया जाता है। आज वो हॉस्पिटल में है। मेरे मित्रों, हमें वो पल याद करने की आज आवश्यकता है और बांग्लादेशी आतंकियों को आज हमें यहां समझाने की आवश्यकता है कि वो दिन याद करो जब बांग्लादेशी मुसलमानों को पाकिस्तानी मुसलमान काट रहा था। बांग्लादेशी मुसलमानों की बहन बेटियों के साथ बलात्कार हो रहा था। किसने बलात्कार किया था? वो समय पर पाकिस्तानी मुसलमानों द्वारा। लेकिन वो समय पर भारत में जो सरकार थी 1971 में, वो समय पर हमारी सेना ने बांग्लादेशी मुसलमानों की रक्षा के लिए सैन्य कार्रवाई की, तब जाकर पाकिस्तान से बांग्लादेश अलग हुआ। यहां बात बांग्लादेशी उन मुसलमानों को समझने की आवश्यकता है जो आज हमारे हिंदुओं को टारगेट करके मारा जा रहा है। आज हिंदुओं को उनके सर काटे जा रहे हैं। आज बांग्लादेश में एक आदमी को बांधकर उसकी घरवाली का बलात्कार किया जा रहा है, बहन बेटी का बलात्कार बांग्लादेश में किया जा रहा है। मेरे मित्रों, आज भारत के हर कोने में बांग्लादेशी हिंदुओं को बचाओ उस प्रकार से नारे लग रहे हैं। आज पूरे भारत में बांग्लादेशी हिंदुओं की रक्षा के लिए प्रधानमंत्री मोदी जी से मांग कर रहे हैं। हम भी आज तेलंगाना की इस भूमि से, भाग्यनगर की इस भूमि से हमारे प्रधानमंत्री मोदी जी से हमें यहां मांग करना है कि बांग्लादेशी हिंदुओं की रक्षा के लिए बांग्लादेश पर सैन्य कार्रवाई होनी चाहिए, क्योंकि जो लोग लातों से मानते हैं वो बातों से सुनने वाले नहीं है। इन बांग्लादेशी मुसलमानों को आज लव लेटर भिजाने का समय नहीं है। बांग्लादेशी मुसलमानों को उनकी औकात बताने के लिए सैन्य कार्रवाई होना बहुत जरूरी है। नहीं तो अगर कुछ दिन अगर बीत जाएंगे तो बांग्लादेश में एक भी हिंदू जिंदगी जीवित नहीं रहेगा। मेरे मित्रों, क्यों? क्योंकि आज मैं यहाँ पर आते आते जब मैं मीडिया वॉच कर रहा था
तो मीडिया में यह बताया जा रहा था कि पाकिस्तान से कुछ स्पेशली एक सैन्य को बांग्लादेश भेजा जा रहा है। वहां पर क्यों भेजा जा रहा है? क्योंकि वहां के हिंदुओं को किस प्रकार से खत्म करना है। यहाँ एक बहुत बड़ी हेडिंग नेशनल चैनल के हेडिंग में मैं देखा, जब मुझे बहुत गुस्सा आया कि आज इतने बड़े बड़े नेशनल चैनल में लोग आवाज उठा रहे, लोग बता रहे कि एक सैन्य पाकिस्तान से एक बल हिंदुओं को काटने के लिए बांग्लादेश पहुंच चुका है। आज हिंदू किसके तरफ देखेगा? आज हिंदू बांग्लादेश का किससे आवाज उठाएगा? किसकी ओर देखेगा? भारत की ओर। भारत की ओर आज एक निगाह लगा कर बैठा है बांग्लादेश का हिंदू कि हमारी अगर कोई रक्षा कर सकता है तो वो एक देश है, वो है भारत और हमारे प्रधानमंत्री मोदी जी। तो हमारे प्रधानमंत्री मोदी जी से निवेदन करते हैं कि जब हमारे भारत में बांग्लादेशी मुसलमान घुसपैठ कर सकता है, जब हमारे भारत में रोहिंग्या मुसलमान घुसपैठ करके रह सकता है, जब बंगाल में 1 करोड़ से अधिक बांग्लादेशी मुसलमान चुप कर रह सकता है, वहां की सरकार उनके सपोर्ट में खड़े रह सकती है, तो मेरे बांग्लादेशी जो हिंदू जो बॉर्डर की ओर आकर खड़े हुए हैं, उनको हम भारत में क्यों प्रवेश नहीं कर सकते हैं? आज ये मैं नहीं, भारत का हिंदू आज सवाल कर रहा है। मैं हमारे मोदी जी से निवेदन करना चाहता हूं कि जो बांग्लादेश में जिस प्रकार से हिंदू कट रहा है, वही हिसाब से भारत के हर कोने में आने वाले समय में हिंदू कटेगा। यह मेरी बात लिख के रख लेना मेरे हिंदुओं। क्यों? क्योंकि यहां भारत देश का हिंदू जाति में बट रहा है, राजनीति में बट रहा है। आज हमारी संख्या किस प्रकार से भारत में कम हो रही है। 1950 से लेकर 1915 तक का ग्लोबल सर्वे आया है, सर्वे चौंकाने वाला है। भारत में 7% हिंदुओं की संख्या कम हो गई है और मुसलमानों की संख्या 43% उनकी संख्या भारत में बढ़ चुकी है। यानी हमारा जो हिंदू है एक स्कीम को फॉलो करता है, हम दो हमारे दो, और वही जो हिंदुओं का दुश्मन माने जाने वाला, जो कट्टर जो इस्लाम को फॉलो करने वाला, हम 5 हमारे 50 की स्कीम लेकर आगे बढ़ रहा है। अगर इसी प्रकार से हिंदुओं की संख्या भारत में कम होगी और जिहादियों की संख्या भारत में कम होगी, तो सोचो भारत के हिंदू पर जब हमला होगा तो हमारे लिए कोई धरना प्रोटेस्ट किसी भी देश में नहीं होगा, किसी भी देश में नहीं होगा। हिंदू जब कटेगा भारत में तो सोचो आप किस देश में भागोगे। इसलिए आज के हिंदू को सोचने की आवश्यकता है, आज के हिंदू को जागने की आवश्यकता है, और खास करके जातिवाद को खत्म करके तू हिंदू मैं हिंदू हम सब भाई का नारा लगाकर आगे बढ़ने की आवश्यकता है। बहुत बहुत धन्यवाद। जय सिया राम। धन्यवाद। हिंदू समाज के जितने भी संगठन हैं, हिंदू समाज के नाते एकत्र आने के कारण उन सबको के प्रणाम करते हुए, और यहाँ जितने भी मातृशक्ति श्रद्धेय माताएं और भाइयों, आप सबको मेरा विनम्र प्रणाम है। पहले बांग्लादेश में अभी तक जितने लोगों का बलिदान हुआ है, माता भगिनी भाइयों का, उनके प्रति श्रद्धांजलि समर्पण करते हुए आज अपने सबके मन में जो वेदना है, जो पीड़ा है, जो आक्रोश है, वो हम सब समझ सकते हैं। लेकिन आज अपने सामने एक स्पष्ट भावना रहना चाहिए। स्वामी चिन्मय दास जी का विमुक्ति होगा, अवश्य होना चाहिए। भारत के केंद्र सरकार अपने संपूर्ण समाज का सरकार है। सरकार के द्वारा जो प्रभाव डालना चाहिए, जितने प्रकार के कूटनीति से प्रयास करना चाहिए, वो सब प्रयास होगा।
लेकिन सरकार के साथ सारा देश में समाज खड़ा है, यह आवश्यक है। इसलिए इस सप्ताह में सारे देश में सभी जिला केंद्रों में ऐसे ही समग्र हिंदू समाज का ऐसे संघीय भाव बताने के लिए कार्यक्रम हो रहा है। तो वेदना जब मन में रहता है तो आक्रोश रहता है, उस समय जरा होश कम होता है। लेकिन होश और आक्रोश दोनों हमको चाहिए, जोश भी चाहिए लेकिन होश भी चाहिए। क्यों? इस भारत के अंदर याद रखना, पिछले 1000 साल में जिस आतंकी समाज ने पर्शिया को खत्म कर दिया है, आज पर्शिया नहीं है दुनिया के अंदर। जिस आतंकी समाज ने, उग्रवाद समाज ने, हिंसावादी समाज ने दुनिया के अनेक देशों को बर्बाद कर दिया है। लेकिन याद रखना, केवल भारत है, केवल भारत, एक ही भारत है जहां उनका चाल नहीं चल सका। हमको नुकसान हुआ, नष्ट हुआ, विध्वंस हुआ, मंदिर तोड़ा गया है, माताओं का अपमान किया गया है, लेकिन भारत हिंदुस्तान के नाते आज भी जिंदा है। इसका कारण यहाँ निरंतर संघर्ष चलता है। कभी हम झुके नहीं, कभी हमने हार माने नहीं, कभी हमने संघर्ष छोड़ा नहीं। इसलिए जहाँ संघर्ष निरंतर चलते रहता है, बलिदान की परंपरा चलता है, और बलिदान केवल बलिदान के लिए नहीं, बलिदान विजय के लिए होता है, केवल बलिदान के लिए नहीं है। वहाँ अवश्य जितने भी साम्राज्यवादी ताकतें हैं, जितने भी आतंकवादी ताकतें हैं, उसको नष्ट होना ही पड़ता है। इसलिए उग्रवाद नहीं चलेगा, हिंसा नहीं चलेगा, लेकिन संपूर्ण हिंदू समाज, यहाँ हम जब बैठे हैं, अपने घर के पास जो हिंदू समाज है, 50 लोग, 60 लोग, 100 लोग परिवार, वहाँ हिंदू समाज में मंदिर में एकत्र रहना चाहिए। जैसे अभी भाई साहब ने बताया, हिंदू समाज भिन्न भिन्न नामों से बटा हुआ है, अपने अपने निहित स्वार्थ के कारण, लोभ के कारण, मोह के कारण। हिंदू समाज के नाते ही हमने जब संगठित हो जाएंगे, अभी हो रहा है, हिंदू समाज जाग रहा है, और जागता हुआ हिंदू समाज का प्रभाव ही दिख रहा है। इसलिए आज जिन्होंने कभी कभी हिंदू नहीं बोलते थे, वो हिंदू बोल रहे, मंदिर में जा रहे, अपना जनेऊ को दिखा रहे, कारण हिंदू समाज जग रहा है। लेकिन आज जो हिंदू समाज जग रहा है, और थोड़ा जगने से, और थोड़ा धक्का देने से चिन्मय दास जी का गिरफ्तार करना एक प्रतीक है। वो केवल चिन्मय दास जी का गिरफ्तारी नहीं है, वो हिंदू समाज के ऊपर आक्रमण है, धर्म के ऊपर आक्रमण है, मानवता के ऊपर आक्रमण है, मानव अधिकारों के ऊपर आक्रमण है। इसलिए सारी दुनिया के अंदर मानवता को रक्षा करना, धर्म की रक्षा करना, शांति की स्थापना करना संपूर्ण हिंदू समाज का दायित्व है। इसलिए हम सब मिलकर, मैं आपको प्रबोधन नहीं कर रहा हूं, मैं भी आपके साथ हूं। बहुत बार आप बोलते हैं, हिंदू समाज सोच रहे, हम सब मिलकर, माता भगिनी, युवक युवतियां, गांव में, जंगलों में, सब मिलकर ऐसे ही खड़े रहेंगे। ये संघर्ष है, ये लंबा संघर्ष है, और इस देश के अंदर, इस मिट्टी के अंदर जो उग्रवादी लोग हैं, जो हिंसक लोग हैं, सब खत्म होंगे ही अवश्य। और यहाँ दुर्गा का अवतार है, यहाँ राम का अवतार है, लेकिन आज राम और दुर्गा अवतार नहीं है, संघ शक्ति कलयुग है। इसलिए दुनिया का इतिहास साक्षी है, केवल भारत, केवल हिंदू समाज ने खड़ा हुआ है, केवल हिंदू समाज संघर्ष किया है, और केवल हिंदू समाज धर्म की, शांति की रक्षा करेगी। इसलिए मैं पूज्य चिन्मय दास जी को यहीं से प्रणाम करता हूं। वो अत्यंत विश्वास के साथ है, मनोबल बहुत अच्छा है। इस्कॉन सारे दुनिया में प्रेम का निर्माण करता है, सारे दुनिया में भगवद गीता का निर्माण करता है, और भगवद गीता इन्हें युद्धाय कृत निश्चयः, देखिए
युद्धाय कृतनिश्चयः हमने क्लैब्यम मास्मगमः नेतत्वुपपद्यते क्षुद्रम हृदय दौर्बल्यम त्यक्तोत्तिष्ठ परंतप, ऐसा बोला कृष्ण ने। हृदय दौर्बल्यम अपना छोड़ देना चाहिए, क्षुद्रम सारी भावना छोड़ देना चाहिए, और हम सब मिलकर ऐसे संघर्ष केवल यहाँ तक जिला केंद्र तक सीमित नहीं है, हर बस्ती में, हर गांव में, हर घर में ले जाना। कलयुग के अंदर संविधान के आधार पर, राज्यांग के संविधान के आधार पर हम जब संगठित होंगे, कुछ ही दिनों के अंदर चिन्मय दास जी भी बाहर आएंगे, और बांग्लादेश में हिंदू संगठित होकर लड़ रहा है, याद रखना। 5 साल के पहले, 2 साल के पहले बांग्लादेश के हिंदू बिखरे हुए थे। आज बांग्लादेश का हिंदू लड़ रहा है, संघर्ष कर रहा है, लाखों संख्या में बाजार पे आ रहा है। इसलिए बांग्लादेश के हिंदू लड़ रहा है, और बांग्लादेश के हिंदू भारत में वापस आना नहीं है, बांग्लादेश में रहना चाहिए, हिम्मत के साथ रहना चाहिए, धैर्य के साथ रहना चाहिए। बिल्कुल याद रखना, कभी भी बांग्लादेश के हिंदुओं को यहाँ नहीं आना चाहिए। याद रखना, देश का विभाजन कृत्रिम है। आज पाकिस्तान बांग्लादेश जो अलग हुआ है वो तात्कालिक है। सारे पाकिस्तान बांग्लादेश सारी भूमि है, ये अखंड भूमि है, भारत की सांस्कृतिक भूमि है। इस अखंड भूमि को रक्षा करने के लिए जो आज बांग्लादेश के हिंदू है, मैं बंगाल में मेरा केंद्र है, पिछले 15 साल से बांग्लादेश के अंदर आज 30,000 केसेस है हमारे ऊपर, 30,000 केसेस है, याद रखिए 30,000 केसेस हम लड़ रहे हैं। इसलिए बांग्लादेश के हिंदू लड़ रहा है, और बांग्लादेश के हिंदू और बंगाल के हिंदू भी लड़ रहा है। हम संघर्ष करेंगे, झुकेंगे नहीं, और बांग्लादेश हिंदुओं को बताना वही रहो, संघर्ष करो और जीतो। हम सब आपके साथ हैं, और भगवान की कृपा है, सारे हिंदू समाज का है। अमेरिका में सारे दुनिया के 40 देशों के अंदर हिंदू संगठित होकर बांग्लादेश के हिंदुओं के लिए काम कर रहे हैं, संघर्ष कर रहे हैं, धरना कर रहे हैं। ऐसे ये संघर्ष जारी रखना, घर घर तक, गांव गांव तक। ऐसे शक्ति भगवान को प्रार्थना करते हुए, और यहाँ माता भगिनी सब मिलाकर जल्दी सारा हिंदू समाज जगेगा, और बांग्लादेश हिंदू सम्मान के साथ जीने की स्थिति आएगी। ऐसा प्रार्थना करते हुए सबको नमस्कार करते हुए मेरे वचन विराम देता हूँ। नमस्कार। ओम शांति 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 ही सच्चिदानंद भगवान। हरे राम हरे राम 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 हरे हरे। पतित पावन सीताराम, पतित पावन सीताराम, पतित पावन सीताराम, पतित पावन सीताराम। श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। बोलो हनुमान की जय, बोलो हनुमान की, राम लक्ष्मण जान की जय, बोलो हनुमान की, राम लक्ष्मण जान की, बोलो हनुमान की, लक्ष्मण जान की, बोलो हनुमान की। लक्ष्मण जान की। हरे कृष्ण 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, कृष्ण 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 हरे राम 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 हरे हरे, कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। गोविंद जय जय गोपाल जय जय, राधा रमण हरि गोविंद जय जय गोपाल जय जय,
जय जय श्री राम, जय जय श्री राधे। సమయంలో చక్కటి సభ నిర్వహించి ఒక సభదే కాకుండా రాబోయే కార్యక్రమంలో జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా యావత్ హిందూ సమాజం అంతా మేము మిగతా హాలిడేలన్నీ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, శివాజీ విషయంలో మాత్రం ఖచ్చితంగా హాలిడే కోసము ఈ యొక్క గ్లోబల్ హిందూ ఫెడరేషన్ యాప్లో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా 079410555779. నేను అందరిని ఎందుకు తీసుకున్నా ఉన్నా అంటే ఈ నంబర్ మిస్ కాల్ కంపల్సరీ ఇవ్వాలి, కంపల్సరీగా. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. జననివాస్ స్వామి దాస్ గారికి ఇస్కాన్ జననివాస్ స్వామీజీ